పొలిటికల్ హడావుడి ఎక్కువగా ఉండే ఆ జిల్లాలో ఫ్యాన్ 5 మీద తిరుగుతూ ఉండడంతో సైకిల్ స్లో అయిందన్న డిస్కషన్ సాగుతోంది. ఎక్కువ మాట్లాడితే మన బొక్కలు ఎక్కడ బయటపడతాయో అన్న ఆందోళనలో అధికార పార్టీ నేతలు ఉన్నారట. వైసీపీ నేతలు లెఫ్ట్ అండ్ రైట్ విమర్శలు చేస్తున్నా మనల్ని కాదులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. ఇంతకీ ఎక్కడి ఈ దారుణమైన మౌనం? సింహపురిలో అధికార పార్టీ నేతలు సమన్వయ లోపంతో ఇబ్బంది పడుతున్నారట. ఒకరిలో ఒకరికి కోఆర్డినేషన్ లేకపోవడంతో ఫ్యాన్ పార్టీ నేతల విమర్శలను ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారట. జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర మొదలుకొని మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సైతం వైసీపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఉన్నారన్న ప్రచారం సైకిల్ పార్టీలో వినపడుతోంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రతి చిన్న అంశాన్ని రాజకీయంగా వాడుకునేదే. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలందరూ మౌన ముద్రలోకి వెళ్లిపోయారు. ఒకరిద్దరు నేతలు అధిష్టానంపై అసంతృప్తితో ఉంటే మరికొందరు మాత్రం నియోజకవర్గాల్లో ఆదాయ వనరులపై దృష్టి పెట్టారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వైసీపీ నేతల పోరాటాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నిజమేనన్న ప్రచారం జిల్లాలో జరుగుతోంది. సింహపురిలో ఒక్క సీటు కూడా గెలవని వైసీపీ ప్రభుత్వ విధానాలను తూర్పారబడుతున్నా డిఫెన్స్ చేసే స్థితిలో కూడా అధికార పార్టీ నేతలు లేరట. సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శలు చేస్తున్నప్పటికీ ఆయనకు కౌంటర్ ఇచ్చే నేతలు అధికార టీడీపీలో కనిపించడం లేదని ప్రచారం సాగుతోంది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డితో పాటు నారాయణ సైతం జిల్లా రాజకీయాలను పెద్దగా పట్టించుకోవడం లేదట. నేను నా అమరావతి, నెల్లూరు సిటీ అంటూ మంత్రి నారాయణ వ్యవహరిస్తూ ఉంటే మంత్రి ఆనం మాత్రం ఆలయాలు, నైవేద్యాలు అంటూ తిరుగుతున్నారని క్యాడర్ నిట్టూరుస్తోంది. జిల్లా అధ్యక్షునిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రవిచంద్ర కూడా వైసీపీ నేతల విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నారట. వాళ్లు నోటికొచ్చిందల్లా మాట్లాడుతుంటారు. ప్రతిదానికి మనం స్పందించాలా అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారట ఇతర నేతలు. ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్లు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు తప్ప రాష్ట్ర రాజకీయాలపై గట్టిగా మాట్లాడడం లేదన్న టాక్ వినిపిస్తోంది. మరోపక్క ఏపీ ఆక్వాకల్చర్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆనం వెంకటరమణారెడ్డి సైతం సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారట. నెల్లూరు యాసలో వైసీపీ అధినేత జగన్తో పాటు అజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిపై గతంలో తీవ్ర విమర్శలు చేసేవారు. అయితే తాను ఆశించిన పదవి రాలేదన్న అలకతో ఆయన మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. టీడీపీలో నోరున్న నేతలందరూ వైసీపీని పల్లెత్తు మాట అనుకుంటే పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. నేతలే సైలెంట్ గా ఉంటే ఇక మాకెందుకు అన్నట్టుగా మండల స్థాయి నేతలు కూడా నోరు మెదపడం లేదట. ఆవేశంతో ఏదేదో మాట్లాడేస్తే అధికారం మారితే అడ్డంగా బుక్కైపోతామేమో అన్న ఆలోచనలో నెల్లూరు టీడీపీ నేతలు ఉన్నారట. మరికొందరు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే భావనలో డబ్బు సంపాదనలో నిమగ్నమయ్యారట. ఇలా తమ్ముళ్లందరూ సైకిల్ కి కొత్త బ్రేకులు వేసుకుని రాజకీయం నడిపిస్తున్నారట. అయితే వైసీపీ విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చేలా నేతలను ఆదేశించాలని అధిష్టానాన్ని కోరుతున్నారట కార్యకర్తలు.